బాధలు చెప్పుకునేందుకు వచ్చిన అర్ధగంట అడిట్ అవుతుంది. ఈ మీటింగ్ పెట్టే క్రమంలో మోతీలాల్ మేము మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ నిజంగా నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళతోనే మేజర్ గా మాట్లాడాలి, వాళ్ళ సమస్య సబ్జెక్టే జనం లోపలికి పోవాలని. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఏమైపోయిందంటే, ఏ రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి బటగాల్చి మీద వాడేసే పని చేస్తా ఉన్నారు, చేస్తారు కదా. ఎవరు ఏం పెట్టినా వాళ్ళకి పైసలు ఇస్తూ వచ్చారు, మీరంతా పైసలు ఇస్తూ వచ్చారు రైడ్కి లేదు కదా, ఎవరు ఒకరు కూడా రాలే కదా. అవన్నీ వెనకెళ్ళి వేరే వాళ్ళు నడుపుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఏం లేదు, ఉట్టిగానే రేపు పొద్దుగాల సాయంత్రం ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్. వాళ్ళంతా వేరే వాళ్ళు నడిపితే వచ్చిన వాళ్ళని చెప్పని చెప్తున్నారు కదా. ఎవరో ఒకరిద్దరు కలిపి కోట్లలో వేసారు, నోటి కాడ బుక్క తిన్నారని జనార్దన్ చెప్పి నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఏది కూడా మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు అని చెప్పిన ఆంధ్రాల గురించి. ఏంటిది? మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట, అటు కాదు ఇటు కాదు. అటు ఆడి తప్పటం ఏమంటారు ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి కదా దాని సంగతి. కానీ మనం ఇక్కడ కూర్చున్నది నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు, కానీ నేను పబ్లిక్ ఫీల్డ్ ఉన్న వాడికి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోఫర్ ఛాయ్ తాగిండు, పారడైజ్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చా అన్నాడు, బావర్చి కూడా తిన్నాడట, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చింది కదా, మనకు అనిపించింది అబ్బా ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్ వచ్చాక మన వాళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఉరికి ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్ విఠల్ వాయ్ అందరం పోయినా ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం, అందరు పట్టుకుని ఎట్లా చేసి ఈ గత ముగ్గుని మాత్రం దించాలి వీడు మన నాగం పట్టించింది, ఆడి తప్పిండు, అటు కాదు ఇటు కాదు అని అనుకుని ఆయన ఇంటి దారి పట్టించిన. వీళ్ళు వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పారు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికి వాళ్ళకి పోదలుచుకోలేదు. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని. అవసరం అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా కరెక్టా కదా. నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసుమార్ కాదు లెక్క నేను నల్లమల పులిపిట్టానని చెప్పని మీసాలు తిప్పి మాట్లాడింది కదా. మరి ఏమైందా ఆయన సంగతి ముఖ్యమంత్రి? నీ 2 లక్షల ఉద్యోగాలు లేదని అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దుఃఖం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి. నిన్న మొన్న చెప్తున్నాడు ఉపన్యాసం మైకి పట్టి దంచేడు. ఏంది 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసిన అని చెప్పి చేసిండు ఆయన. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఆడి తప్పిన ఏమనాలి? అటు కాదు ఇటు కాదు, ఈయన ముచ్చట్లు ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లనే ఉందండి. మా జనార్దన్ మంచి ఆవేశంగా చెప్పిండు, నువ్వు తీసుకుంటావా ఊరి నేను తీసుకుంటానే. ఆయన గట్టిగిన వాడి పోలీసులు చుట్టుపక్కల లేకుండా తదపర పట్టుకొని స్టేట్ బయటకు పోతాం, 5 వాళ్ళు కూలి పని చేసుకుంటారు, వాళ్ళు బతికిదారు పోతే ఈయన ప్రాణం బాయితో ఉడకాలి. ఇక ముఖ్యమంత్రి ఉంటాడా? అయినా ఉంటాడా పోలీసుల దగ్గర లేకపోతే? ఓ అన్న బస్సులు గీసులు అని చెప్పక ఇప్పుడే బస్సు తరగబెట్టుడు ఇవన్నీ కాదు, మన పంతా కాదు అది. ఇప్పటికే వాళ్ళు చూస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు నానా అడిగోస రాత్రి దాదాపు 10:30-11 గంటల వరకు కోస ఉంచుకున్నారు. మనకు ఆ భాష అవసరం లేదు, మన బస్సులు తలగబెట్టేది లేదు, ఎవరిని కొట్టేది లేదు. మనకున్నటువంటి అది మన ఆస్తే మళ్ళా మనకున్నటువంటి ఆయుధము ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంని చైతన్యవంతులు చేసుకోవాలి, మన జనాలను మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి పక్కా చెప్పేది ఏంటంటే, అన్ని మనం వాళ్ళ చేతికి ఇచ్చి లాస్ట్ కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడుపోయిన వాళ్ళు ఏమన్నా పోయినరా? 5,000 రూపాయలకు మరి పైసలు ఇచ్చిన వాళ్ళు పైసలు గలపెట్ట చదువుకుంటుంది కూర్చుంటారు. లేకపోతే నీ నా గురించి ధర్నా చౌక్